అందరికి తెలుసు రేలా రషీద్. సో రషీద్ని చాలామంది అందరు గుర్తుపడతారు. ఈ మధ్య రషీద్ అసలు మీడియాలో ఎక్కడ కనిపిస్తలే. సో మీ అందరి కోసం మళ్ళీ రషీద్ని నేను మన స్టూడియోకి పిలవడం జరిగింది. సో మన ముందు రషీద్ అట్లాగే ఆయన సతీమణి సమీరా ఇద్దరు మనతో పాటు ఉన్నారు. నమస్తే రషీద్. నమస్తే శివన్న. నమస్తే అమ్మా. నమస్తే అన్న. ఎట్లున్నారు? సూపర్ ఉన్నామన్న. సూపరా? ఆల్ గుడ్డా? ఆల్ గుడ్. ఆల్ గుడ్డా? సో ఏం చేస్తున్నారు ప్రెసెంట్? రషీద్ ఏం చేస్తున్నావు ప్రెసెంట్? నేను ఇట్లనే ఒక జాబ్ ఉంది, టిఎస్ఎస్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో కల్చరల్ డిపార్ట్మెంట్ జాబ్ చేసుకుంటా. మధ్య మధ్యలో మీలాంటి వాళ్ళు పిలిస్తే కలుస్తున్నా. ఓకే, అట్లా. సమీరా నువ్వేం చేస్తున్నావు అమ్మా? నేను ప్రైవేట్గా ఒక ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తున్నా. ఓకే, ఇక్కడే హైదరాబాద్లోనే. సో రషీద్ నిజామాబాదా? అవునా. మరి ఆయన అక్కడ జాబ్, నువ్వు ఇక్కడ జాబ్ కదా, ఎట్లా హ్యాండిల్ చేస్తారు? ఆయనకి ఫ్రీగా ఉన్న టైంలో ఆయన వస్తాడు నా దగ్గరికి. ఓకే, నేను ఇక్కడే ఉంటాను. నాకు ఏదైనా హాలిడే దొరికినా, ఏదైనా ఫ్రీ టైం దొరికినా నేను ఇంటికి వెళ్తా. ఓకే, ఏమైనా ప్రోగ్రామ్స్ చేస్తున్నారా? వస్తే చేస్తున్నాం. ఓకే, ఎట్లాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు? మ్యారేజ్ ఈవెంట్స్ అయినా ఏవైనా సరే. ఒక మ్యారేజ్ ఈవెంట్స్ చేస్తున్నావా రషీద్? అంటే ఎవరైనా చెప్తే చేస్తా. మ్యారేజ్ ఈవెంట్స్ అయినా, ఓకే, బర్త్డే బర్త్డేస్ అట్లాంటి ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్ అట్లాంటి ఏమైనా చేస్తున్నాం. ఓకే, ఎవరైనా సాంగ్స్ చేయించుకోవాలనుకున్నా. ఓకే, సాంగ్స్ రాస్తున్నావా? రాయట్లేదు. ఓకే, ఎవరైనా ఇస్తే. రీసెంట్ గా అయ్యప్ప సాంగ్ కూడా వచ్చింది ఆయనది. ఓకే, పాడిండా? ఓకే, సో ఎంత తీసుకుంటున్నావు ఒక్క పాటకి పాడితే? ఎక్కువ ఏం లేదన్న. ఇంకా వాళ్ళు, నేనైతే డిమాండ్ ఎక్కువ చేయను. ఓకే, కానీ ఇంకా వాళ్ళు ఇచ్చినంత, నేనైతే ఇప్పటి వరకు ఇంత అంత అని ఏం అడగలేదు. నాకు దూరం కాబట్టి ఒక బడ్జెట్ మాట్లాడతా తక్కువలోనే. ఓకే, చాలా మంది అంటారు, ఏమంటారు అంటే, తెలిసిన వాళ్ళు అందరికంటే తక్కువ బడ్జెట్ నువ్వే తీసుకుంటావు అంటారు. తెలియని వాళ్ళు ఏమంటారు అంటే నా గురించి, అరే లాస్ట్ టైం నీ పేరు ఇట్లా విన్నప్పుడు నువ్వు ఎక్కువ తీసుకుంటున్నావు, నిన్న నువ్వు ఇంత తక్కువ అని అంటారు. అది నాకు నన్ను కలిసేదాకా వాళ్ళకి అర్థం కాదు. ఓకే, అయితే నాకు ఒకటి ఆశ్చర్యం అనిపించింది. ఏంటంటే ఎప్పుడు వచ్చినా మీ వెంబడి ఎవరో ఒకళ్ళు వస్తుండే. నేను ఫస్ట్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక పర్సన్ వచ్చినుండే, పాపని తీసుకొని వచ్చినుండే అప్పుడు. కానీ మీరిద్దరే ఇప్పుడు అంత లాంగ్ నుంచి ఎట్లా వచ్చిరు? మాకు అలవాటే అన్న. ఆ రోజు అంటే మాకు కొంచెం అవైలబుల్గా ఆయన ఉండే కాబట్టి ఆయన వచ్చిండు. ఓకే, ఎవరన్నా అవైలబుల్గా ఉంటే మేము తీసుకొస్తాము. లేదు అసలు యాక్చువల్గా మేము ఎవరిని కూడా మేము ఇబ్బంది పెట్టాలనుకోము. మాకు అది కూడా థాట్ రాదు. ఎందుకంటే ఎవరి పరిస్థితి ఎట్లుంటో తెలియదు కదా. ఒకళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఏం చేయలేము. అంతే, బలవంతంగా వచ్చి అది వేస్ట్. వాళ్ళు వచ్చినా ఒకటే, రాకున్నా ఒకటి. మన కోసం వాళ్ళ పనులు మానుకొని వచ్చే కన్నా మనం ఎవరి మీద డిపెండ్ కాకుండా మన పని మనది. అంతే. సో మన పని గురించి మనమే పోవడంలో తప్పలేదు. అది కరెక్ట్ కూడా. అందుకే మేము ఎప్పుడు కూడా మేమే వెయిట్ చేస్తాం. ఎవరైనా ఉంటే వాళ్ళు వస్తా అంటే తీసుకొస్తాం. మీ ఇద్దరి దగ్గర ఫోన్లు ఉన్నాయా? ఉన్నాయి. కాదమ్మా, ఇప్పుడు నీకు కనిపించదు కదా, నేను ఫోన్ చేసినప్పుడు ఎట్లా గుర్తుపడుతున్నావు? టాక్ బ్యాక్ చెప్తుంది. ఎట్లా అంటే ఇందులోనే మీ ఫోన్స్లో కూడా ఉంటుంది యాక్సెసిబిలిటీ అని. ఓకే, అదే టాక్ బ్యాక్ సెట్టింగ్స్ ఉంటాయి ఇందులో. ఓకే, ఈ డివైస్ ఫోన్లో, కంప్యూటర్స్లో ఎక్కడైనా యూజ్ చేయవచ్చు మేము. దాని హెల్ప్ వల్ల మేము చాట్ చేస్తాం, ఊబర్ బుక్ చేసుకుంటాం, ఫుడ్ బుక్ చేసుకుంటాం, అట్లా షాపింగ్ కూడా చేయగలుగుతాం. ఏదైనా వస్తుంది దాంతో పాటు. అట్లా ఇది కొంచెం మాకు హెల్ప్ఫుల్. ఈ టెక్నాలజీ కొంచెం మాకు హెల్ప్ ఎక్కువ. ఓకే, అంటే ఇప్పుడు మీరు చూడకపోయినా జెప్టో బుక్ చేసుకుంటారు, మాకేం తక్కువ కాదు, మాకన్నా గొప్పలు మీరు. నిజంగా నేను ఆశ్చర్యపోయినా రషీద్. అంటే ఇట్లా వీళ్ళు క్యాబ్ బుక్ చేసుకుని వస్తుంటారు, ఎట్లా బుక్ చేసుకుంటారు అదేదని చెప్పేసి నేను షాక్ అయినా. ఒక్కసారి నేను అసలు మీరు ఏమేమి యాప్స్ యూజ్ చేస్తారో నేను చూద్దాం అనుకుంటున్నా. ఏది మీ ఫోన్ చూపిస్తారా? చూపించాలంటే చూపిస్తా, ఒక నిమిషం. అట్లనే నేను ఇప్పుడు మెసేజ్ చేస్తా సమీరకి. నా ఫోన్ ఇది. నీ ఫోన్ నీ దగ్గరనే ఉందా? ఆయన దగ్గరే ఉంది. సమీర కొంచెం ఎక్స్పర్ట్ కాదు, నేను. నువ్వు ఎక్స్పర్ట్ అయినా? బాగా. ఓకే, ఇది సమీర ఫోనే. ఓకే, నేనేమన్నా మెసేజ్ చేయాలా? సరే చేస్తున్నా. అయితే నేను ఇప్పుడు రషీద్ వాళ్ళకి నేను ఒక మెసేజ్ చేసిన, వాళ్ళు ఆ మెసేజ్ అంటే చదివి మనకు చెప్తారంట. నేను మెసేజ్ చేసిన, చూడు రషీద్ మెసేజ్ వచ్చింది. వాట్సాప్ చేసిన. వచ్చిందా? కాదు, ఎట్లా చెప్పారు మీరు? అది చెప్తుంది. చదువుతుంది. ఓకే, రిప్లై కూడా ఇస్తా. రిప్లై ఒకసారి.
టైపింగ్ అయితే పడుతుంది. థ్యాంక్ యూ అన్న అని వచ్చింది. ఇంకేదో టైప్ చేస్తుండవు. లవ్ యూ ఆయన చూడు అట్లా సో లవ్ యూ అని పెట్టినావు. ఓకే, సో హ్యాపీ లవ్ యూ అని పెట్టినావు. ఓకే, అంటే అది చెప్తా ఉంటుంటే మీరు పెడతా ఉంటారా? లెటర్స్ లేదు, లెటర్స్ మనం టైప్ చేస్తున్న లెటర్స్. అంటే లెటర్స్ ఒక్కోసారి ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ రషీద్ కదా, RA ఇట్లా ఇట్లా ఎస్ అని కొట్టనీకపోతుంటే ఏదైనా స్పెల్లింగ్ రాంగ్ చెప్తుంటే చెప్తుందా? చెప్తుంది అది. లెటర్స్ కామనే, మనం టచ్ చేసిన లెటర్ చెప్తుంది. ఇప్పుడు ఒకటి చెప్తా, ఎగ్జాంపుల్ చెప్తాను. ఎట్లా అంటే మనము ఒక రోజు ఏదైనా నేర్చుకుంటాం, అది ఒక రోజు మనకు రాదు. అవును. రెండో రోజు రాదు. అవును. 3 రోజులు రాదు. అవును. పోనీ నెల రోజుల కన్నా వస్తుంది కదా. వస్తుంది. ఇప్పుడు ఆటోమేటిక్ గా మనం టైప్ చేస్తుంటే ఫస్ట్ ఊరికే కన్ఫ్యూజ్ అవుతుంది, మిస్టేక్స్ పోతాయి. అవును. ఇప్పుడు దాంట్లో మనం ఊరికే అదే పని చేస్తున్నప్పుడు ఆ కర్సర్ ఏ లెటర్ ఎక్కడుందో మనం ఆటోమేటిక్ గా మనం అర్థమైపోతుంది. సో దాని వల్ల ఏది మిస్ కాదు. పైగా మనకు కావాల్సిన లెటర్ వచ్చేదాకా ఇట్లా 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 వదిలిపెట్టాం, ఇట్లా ఇట్లా చూసుకుంటూనే వెళ్తాం. యాక్చువల్లీ మనకు లెటర్ రాగానే ఇట్లా వదిలేస్తాం. ఇప్పుడు నేను కొంచెం మీకు డీటెయిల్ గా చెప్తాను. ఓకే, ఇది ఈ లెటర్స్ ఏం చేస్తాయి అంటే ఫింగర్ లిఫ్ట్ చేసేదాకా పడవు. అదే ఫింగర్స్ లిఫ్ట్ చేస్తే పడతాయి. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే ఫింగర్ మీరు లిఫ్ట్ చేయకుండా దాన్ని ఇట్లా జరుపుకుంటూ వెళ్తారు. ఓకే, ఇది లెటర్స్ ఆల్రెడీ మీకు చెప్తాను. ఒక్క నిమిషం. ఇది ఏ అది వాడు చెప్తుంది. ఏది పడట్లేదు ఇప్పుడు. ఇప్పుడు కే దగ్గర ఉంది, ఇది ఎల్, ఇది పి. ఒకవేళ మనం లిఫ్ట్ చేస్తే ఫింగర్ ఏదైనా పడుతుంది. ఓకే, అది డౌన్లోడ్ చేసుకోవాలా ఏదైనా సాఫ్ట్వేర్? అవసరం లేదు. ఇప్పుడు మీ మొబైల్స్ లో కూడా ఉంటుంది అన్నది, యాక్సెసిబిలిటీలో ఉంటుంది. సెట్టింగ్స్ లో చూస్తే ఓకే, ఏమని ఉంటుంది సెట్టింగ్స్ లో? అడిషనల్ సెట్టింగ్స్ ఫోన్ లో ఒక రకంగా, కొన్ని ఆండ్రాయిడ్ లో అయితే టాక్ బ్యాక్ అని ఉంటుంది, చేతి గుర్తు ఇట్లా ఉంటుంది దానికి. ఓకే, ఐఫోన్ లో అయితే వాయిస్ ఓవర్ అని ఉంటుంది. ఓకే, అది ఆన్ చేస్తే మీరు వాడలేరు, కష్టం. ఓకే, మాదంతా డబల్ ట్యాప్. ఓకే, ఐటమ్ సెలెక్ట్ చేయాలంటే డబుల్ ట్యాప్ చేయాలి. ఐటమ్ ని స్క్రోల్ చేయాలంటే స్వైప్ చేయాలంటే ఇట్లా పక్క కంటే ఇట్లా స్వైప్ చేయాలి, పక్కన యాప్స్ అన్ని ఓపెన్ అవుతాయి. ఓకే, ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలంటే డబుల్ ట్యాప్. ఓకే, అంటే ఫోన్ ఎక్కువ ఇప్పుడు అది ఎక్కువ ఎవరు యూజ్ చేస్తారు? సమీరా యూజ్ చేస్తారు, రషీదా? ఇద్దరం చేస్తాం కానీ కొంచెం చాటింగ్లు అవన్నీ ఫ్రెండ్స్. ఓకే, చాటింగ్ చేస్తావు గారు బాగా, అందుకే. సో వేరే ఆడవాళ్ళతో చేస్తాం, మగవాళ్ళతో చేస్తాం? ఆయనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది అన్న. అందరు ఉంటారు, నాకు అట్లా లేదు, దాచుకోవడానికి ఏముందిలే కానీ అందరూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్ లో కూడా చాట్లు చేస్తున్నావా? ఎవరెవరితో చేస్తున్నావు? ఇన్స్టాగ్రామ్ లో చాటింగ్ ఎక్కువ చేయాలి. చాటింగ్ చేయడు, జస్ట్ చూస్తాడు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవన్నీ చూడడము, ఏమైనా ఉంటే షేర్ చేయడము. ఓకే, వాట్సాప్ లో అయితే ఎవరైనా తెలిసిన వాళ్ళు మెసేజ్ చేస్తే వాళ్ళకి రిప్లై చేయడము. వాళ్ళు మెసేజ్ చేస్తా కాదు, నువ్వు మెసేజ్ కూడా చేసి వాళ్ళని నేను కూడా చేస్తా. చేస్తాడా సమీరా? చేస్తాడా? ఏమని చేస్తాడు? ఏమో అన్న, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా. ఇక ఓకే, అంటే నువ్వు గుర్తుపడతావా, చూస్తావా ఏం చేసిందని? చూస్తా. ఒక్కొక్కళ్ళ చాట్ అట్లా దాచుకో. ఓకే, ఎవరు ఏమున్నా చూస్తాం మేము. ఓకే, అయితే ఇప్పుడు ఈ టెక్నాలజీ అందరికి తెలుసా? అంటే బ్లైండ్ పీపుల్ చాలా మంది ఉంటారు, సో వాళ్ళందరికి తెలుసా? అంటే అందరు యూజ్ చేస్తున్నారా ఇది? ఆల్మోస్ట్ అన్న 80%. ఓకే, అంటే ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా ఇది దీని గురించి చెప్పడం కానీ? చాలా మందికి తెలుసు. చాలా మందికి తెలుసా? మీరు చెప్పిరా తెలియని వాళ్ళకి ఎవరికన్నా? ఎవరికంటే తెలియని వాళ్ళకి, కొత్తగా కొత్తగా ఎవరైనా ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి రావకపోతే చెప్తాం. ఓకే, ఇప్పుడు మరి జెప్టో ఎట్లా బుక్ చేస్తారు? జెప్టో గానీ అవన్నీ స్విగ్గీ గానీ అక్కడ సెర్చ్ చేసుకుంటాం. ఓకే, టైప్ చేసి కావాలంటే టైప్ చేసి, లేకపోతే దాంట్లో అది ఉంటుంది కదా వాయిస్ సెర్చ్ ఉంటుంది, అట్లా సెర్చ్ చేస్తే అక్కడ ఐటమ్స్ ఏమేమి వస్తున్నాయి, ప్రతి ఈచ్ ఐటమ్ డిస్ప్లే పైన ఏం కనిపిస్తుంది, మనం టచ్ చేస్తే దాన్ని చెప్తుంది ఈ ఐటమ్ ఉంది, ఈ క్వాంటిటీ ఇంత, దాని ప్రైస్ ఇంత, అది ఇంతసేపట్లో డెలివరీ అవుతుంది, ఇక్కడ అవుతుంది, ఇది కాదు, ఇది లొకేషన్, ఇది అన్ని టోటల్ గా. సో అయితే ఇప్పటి వరకు మీరు ఆన్లైన్లో ఏమేమి బుక్ చేసుకున్నారు?
అలెక్సా బుక్ చేసుకున్నాం. అలెక్సా కూడా బుక్ చేసుకురా? మాకు కావాలి ఎంటర్టైన్మెంట్ కోసం అలెక్సా బుక్ చేసుకున్నాం. బుక్ చేస్తాం. తర్వాత చార్జర్స్, పవర్ బ్యాంక్స్, తినడానికి స్నాక్స్. ఎప్పుడైనా మాకు ఎప్పుడైనా ఫుడ్ ఐటమ్ ఎప్పుడైనా కావాలనుకుంటే అది బుక్ చేసుకుంటాం, ఎవరి హెల్ప్ అవసరం లేకుండా. ఓకే. ఎటైనా వెళ్ళాలంటే క్యాబ్. ఈ హైదరాబాద్ లో మాకు ఒకరు హెల్ప్ లేకుండా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఊరికి వెళ్తే కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎవరైనా హెల్ప్ ఉండాల్సి వస్తుంది, ఎందుకంటే అక్కడ ఇవన్నీ ఫెసిలిటీస్ ఉండవు. అదే. ఇంకోటి ఏంటంటే ఎక్కువ ఏ ప్లేస్ లో మీరు ఎక్కువ ఉంటారో అది మీకు అంటే తెలిసిపోతుంది కదా, ఇట్లా పోతే ఇట్లా పోతే. నేను ఎగ్జాంపుల్ చెప్పినా కదా, ఒకసారి కొంచెం కొత్తలో కష్టమైతుంది. అదే అది ఎవరికైనా అంతే, అది హ్యాబిట్. అది ఎవరికైనా ఒకటి అలవాటు అయింది అంటే ఆటోమేటిక్ గా ఇప్పుడు మీరు చూడకుండా మెట్లు ఎక్కగలుగుతారు, ఎందుకంటే ఆటోమేటిక్ గా ఎక్కేటి చూడకుండా నడిచిపోతాయి. తలుపు ఇడు ఉంది కాబట్టి అలవాటు అయిపోతుంది. అలవాటు ఎవరికి కొంచెం ఇబ్బంది అంతే. ఓకే.